నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు యువత ఉన్నత లక్ష్యాల సాధన కోసం నిరంతరం కృషి చేయాలి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపు భ్రూణ హత్యలు దారుణమని వ్యాఖ్య ఎంపీ రాజగోపాల్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతల ధ్వజం వారధి ద్వీపం కోసం పోరాటం ఆగదని స్పష్టీకరణ సఫాయి చర్మకారుల పిల్లల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేస్తాం మున్సిపల్ కమిషనర్ రవిబాబు ప్రకటన వారికి ఉపకార వేతనాలు అందిస్తామని వెల్లడి కాట్రగడ్డ బాబు సెంతలపై కాల్పుల కేసు 5వ తేదీకి వాయిదా 8వ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఎంపీ లగడపాటి రాజగోపాల్ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ రాదని భవానీ ద్వీపం ప్రైవేటీకరణ ఆగదని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు బుద్ధా వెంకన్న విమర్శించారు రాజగోపాల్ ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా ప్రజలను మోసగించారని వారు పేర్కొన్నారు రాజగోపాల్ ప్రకటనలకు తాము ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు లాభాల బాటలో ఉన్న భవానీ ద్వీపం ప్రైవేటీకరణను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక నాయకులు చేసే దీక్షలకి నేను స్పందించను అని చెప్పడం రాజగోపాల్ అహంకారానికి పరాకాష్ట ఈరోజు మీరిచ్చిన ప్రకటన మీరు ఎక్కడ పోటీ చేసినా సరే విజయవాడ నుంచి ఒక తెలుగుదేశం పార్టీ బృందం అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్కడ ప్రజలకు తెలియపరిచి మీరు రాష్ట్రంలో ఏ పార్లమెంటు సీటు పోటీ చేసినా సరే ఈరోజు చేసినటువంటి ప్రకటన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చూపించి మిమ్మల్ని ఓడించే వరకు కూడా విజయవాడ తెలుగుదేశం పార్టీ నిద్రపోదని తెలియజేస్తూ మరి మీరు అన్నారు అక్కడ ఫ్లైఓవరు ఇప్పుడప్పుడే సాధ్యం కాదని మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మల్లాది విష్ణు వెల్లంపల్లి సీను మరి వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రితో మరి కేంద్ర మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ మరి ప్రజల్లో కలిపి నిరసన దీక్షలు చేస్తున్నారు మేము ప్రజలకు ఏం చెప్పలేదు ఏపీ టూరిజం ఎంప్లాయీస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఈ ద్వీపం 1,20,00,000 రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంది 40-50 లక్షల రూపాయలు ఖర్చులు పోయినా 60 లక్షల రూపాయలు దీంట్లో సంవత్సరం ఆదాయంగా మిగులుతూ ఉంది టూరిజం ప్రాజెక్టులో కృష్ణా జిల్లాలో అగ్రగామిగా ఈ భవానీ ద్వీపం ఉందని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కూడా లెక్కలతో సహా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మరి ఇవాళ విజయవాడ నగరంలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అయిన ఎంపీ అతను ఈ ద్వీపాన్ని ప్రైవేటీకరించడం ఆగదు అని చెప్పి చెప్తున్నాడంటే ఫ్లైఓవర్ రాదు అని చెప్తున్నాడంటే ఇంతకన్నా అసమర్థపు బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సికామణి సెంటర్ కు వచ్చిన లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ను ఎంఆర్పీఎస్ దీక్షా శిబిరానికి తీసుకురాకుండా ఎంపీ రాజగోపాల్ పంపివేయడాన్ని ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి వేల్పుల రమేష్ మాదిగ తప్పుపట్టారు కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు దళిత వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ నేతృత్వంలో నగరంలోని 3 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే సికామణి సెంటర్ దీక్షా శిబిరానికి ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి వేల్పుల రమేష్ మాదిగ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ సాధించే వరకు మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటం సాగిస్తామని అన్నారు దీక్షా శిబిరానికి చేరువనే ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణకు వచ్చిన మీరా కుమార్ను
శిబిరాన్ని సందర్శించకుండా ఎంపీ రాజగోపాల్ తీసుకుపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏబీసీడీ వర్గీకరణ సాధించి తీరుతామని రమేష్ మాదిగ స్పష్టం చేశారు. దీక్షా శిబిరానికి 7వ రోజున కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజున డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి లోక్సభ స్పీకర్ మన ప్రీతమ నేత మీరా కుమారి గారు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. లగడపాటి రాజగోపాల్ గారు ఏదైతే మీరా కుమారి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయించడంలో తీసుకున్న శ్రద్ధ ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ ఈ దీక్షల్లో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. కాట్రగడ్డ బాబు వంగవీటి శంతన్లపై జరిగిన వేర్వేరు కాల్పుల కేసులతో పాటు ఏలూరు కోర్టుల వద్ద శంతన్పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు 8వ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. కాట్రగడ్డ బాబు వంగవీటి శంతన్లపై జరిగిన వేర్వేరు కాల్పుల కేసులతో పాటు ఏలూరు కోర్టుల వద్ద శంతన్పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను 5వ తేదీకి వాయిదా వేస్తూ 8వ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ 3 కేసులకు సంబంధించి న్యాయమూర్తి పలువురు సాక్షులను విచారించారు. వారంతా ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. మరికొంతమంది సాక్షుల విచారణ నిమిత్తం కేసును సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, ముసునూరు శ్రీనివాస్ తదితరుల తరపున రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, కాట్రగడ్డ బాబు తదితరుల తరపున కె భావన్నారాయణ, వంగవీటి శంతన్ కుమార్ తదితరుల తరపున సురాబత్తుల మల్లేశ్వరరావు న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు. యువత ఉన్నత లక్ష్యాల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఆడ శిశువులను గర్భంలోనే హతమార్చడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర అంశంపై సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ స్వార్థం పెరిగిపోయిందని, దీనివలన అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని, అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదని పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తున్నా అందులో ఎంతమేర సక్రమంగా పనులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. డబ్బు సంపాదించే వారికి ఎంత ఉన్నా తృప్తి లభించటం లేదని, కొంతమంది పిల్లలు కాళ్ళు చేతులు విరిచి వ్యాపారం కోసం వాడుకుంటున్నారని, ఇది దేశానికి సిగ్గుచేటని అన్నారు. స్వార్థమే పరమార్థంగా ఆలోచించినప్పుడు ఆనందం ఉండదని అన్నారు. ఆడ శిశువులను గర్భంలోనే చంపేయటం దారుణమని, మహిళలను వస్తువుగా చూడటం మానేసి వారిని గౌరవించాలని సూచించారు. గాంధీజీ కలలుగన్న దేశం ఇది కాదని అన్నారు. యువతులు చైతన్యవంతులు కావాలని, వివాహం చేసుకునే ముందు వరుడు గురించి తెలుసుకొని మంచి వ్యక్తిని వివాహం చేసుకోవాలని కోరారు. వరుడిని కొనుక్కోవద్దు, అమ్ముడుపోవద్దని వరకట్నం గురించి ఉద్దేశించి ఉటంకించారు. సమాజంలో మంచి చెడు రెండూ ఉన్నాయని, చీకటిని పారద్రోలాలంటే దీపం వెలిగించాలని అన్నారు. కాలుష్యాన్ని పరిశ్రమలు పెంచడం వల్ల భోపాల్ లాంటి చోట ఎటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూస్తున్నాం. మనం నేచర్తో ఆడుకోవద్దు. ఈ విధంగా స్త్రీలను గర్భంలో ఉన్నప్పుడు చంపేయాలనేటువంటి ఒక ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు అట్లా అవుతుంది, కారణం ఏంటి అని కానీ మనం ఆలోచించినట్లయితే గల ఒక అర్థం చెప్పాలంటే స్వార్థం, విలువ డబ్బుకు ఎక్కువైంది. డబ్బుకు విలువ ఎక్కువైపోయింది సమాజంలో. మనుషుల కంటే కూడా ప్రేమ. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి విజయలక్ష్మి, రాజకీయ శాస్త్రం అధ్యాపకురాలు టి పద్మజ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో